ఇంతకీ నీకేమైంది? ఆ రోజు అసలేం జరిగింది? నువ్వు పిచ్చిదాన్లా ఎందుకయ్యావు? ఆ రోజు నేను రాజా రవీంద్ర వర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా ఆగు. లోయలో పడి ఉంటుందిరా, చచ్చుంటుంది. పదరా పోదాం. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. శ్వేత, చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. బావా, నువ్వు వెళ్ళిపో. మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నావు? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. శ్వేత, మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత? బావా, మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపో. చంపే శ్వేత, నీ చేత్తో నన్ను చంపే. నన్నేం చేయకు. వద్దు బావా. ఆపరాని ఏదవ యాక్టింగ్. అయినా తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని చూశాను కానీ, అరే నువ్వేంట్రా చంపే వాళ్ళ ముందు కూడా యాక్టింగ్ చేస్తున్నావు? ఆ భయపెట్టేదేదో నన్ను భయపెట్టరా. నీ స్ట్రాటజీ చాలా వెరైటీగా ఉందిరా.
కొట్టండి రా. సూపర్ యాక్టింగ్ రా, భలే చేస్తున్నావురా. నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? మీరే కదరా వీడిని కొట్టింది, ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారా? నన్ను రమ్మంటావా? నువ్వే వస్తావా? ఛా, ఎందుకో వాని కాల్చబుద్ధి అవ్వట్లేదు. వాడి దగ్గర ఏదో విషయం ఉందిరా. రాయ్, వెళ్ళి వాని పట్టుకోండి. శ్వేత, శ్వేత, ఆగు శ్వేత. నన్నేం చేయదు బావా. ఏమైంది శ్వేత? ఎందుకు భయపడుతున్నావు? మనం ఇక్కడెందుకున్నావు? నువ్వు మారిపోయావు. నన్ను నువ్వు హంతకుళ్ళా చూస్తున్నావు. వాళ్ళని నేను చంపలేదు, నన్ను నమ్ము. ఈ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు. అన్ని హత్యలు చేసింది నువ్వే చేశావు. రాత్రి నన్ను కూడా చంపబోయావు. ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. ఆపుతావా? నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. ఎస్, రాత్రి నువ్వు చంపడం నేను వీడియో తీశాను. చూసావా? చూడు ఎంత ఘోరంగా చంపావో. ఓ మై గాడ్, ఇదంతా నేనే చేశానా? నా వాళ్ళని నా చేతులతో నేనే చంపానా? ఐ హావ్ నో రైట్ టు లివ్. నేను చావాల్సిందే. బావా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా భార్యని నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మై రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పొప్పుల గురించి కాదు, సొల్యూషన్ గురించి. మేడం, ఏం జరిగిందో చూశారుగా. నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు. మనం కోటిపల్లి వెళ్ళాలి.
నీ నడుము మీద పుట్టుమచ్చనై మరదలా, ఈ బావరుణం తీర్చుకుంటానే మరదలా. ఓ పిల్ల ఓసారి వచ్చిపోయే. నోరు మీరా మోసలోడా. ఓ సొల్లక, ముసలోడని చూడకు. ఆ ముసలోడికో మనసుంటుంది, ఆ మనసుకో వయస్సుంటుంది. ఆ వయసుతో పనుంటే ఓసారి వచ్చిపోయే. ఇడు మామూలోడు కాదు, నోటితో ఎక్కువే. మా ఆయన అంటానే ఉన్నాడు అటువైపు ఎల్లకాని సచ్చినోడా. నీ నడుము అమ్మమ్మ రజనీకాంత్ ఇల్లు ఎక్కడమ్మా? అదిగో ఆడే. రజనీకాంత్ అంటే మీరేనా? ఇంతకీ మీరెవరు? మీకేం కావాలి? బాబు, మీరు అచ్చుగుద్దినట్టు మా రవివర్మ బాబులాగే ఉన్నారు. అంటే మీ అనుమానం నిజమే. ఈయన రవివర్మ కొడుకు, పేరు సూర్య. రోజు సాయంత్రం అవ్వగానే సూర్య శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చి వెళ్తోంది. ఇదంతా ఆ ఆత్మ పనే. ఏదైనా మార్గం చెబుతారా? మార్గం అంటే అప్పట్లో ఆత్మను బంధించిన సాయబు, అతని దగ్గరికి వెళ్తే మీకేదో మార్గం దొరుకుతుంది. ఆయన ఎక్కడుంటారు? ఏ ఊర్లో ఉంటారు? మీరు ఆ ఊరు దాటుకునే ఈ కోటిపల్లి వచ్చారు. దీనికి ముందు ఊరే ఆ కంకిపాడు. ఆ సాయబుండేది ఆ ఊళ్ళోనే. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సరే, అలాగే. దేవుడా, మా అయ్యగారి బిడ్డని నువ్వే కాపాడాలి. అమ్మా, ఇక్కడ సాయి బిల్లు ఎక్కడ? అదిగో ఆ ఇల్లు. సాయిబ్ గారు, హలో, ఎవరైనా ఉన్నారా? సాయిబ్ గారు, సాయిబు గారు, మిమ్మల్ని. సాయిబ్ గారు, సాయిబు గారు. సాయిబ్ గారు, తలుపు తీయండి. అది ఎలాగైనా మీరే కాపాడాలి. నా వల్ల కాదు. అది పగతో రగులుతున్న ప్రేతాత్మ. వయసులో ఉన్నప్పుడే నా ప్రాణాలు పణంగా పెట్టి సాయి శక్తులు ధారపోసి దాన్ని బంధించాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది. దాంతో పోరాడగల శక్తి నాలో లేదు. మీరే అలా అంటే మాకు ఇంకో మార్గం లేదు. దయచేసి కాస్త ఆలోచించండి. నేనిప్పుడేమీ చేయలేను. మీరే ఎలా అయినా నన్ను కాపాడాలి. లేకు బేటా, లే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి ఆ తూర్పు వైపున ఒక కోయతండా ఉంది. అక్కడికి వెళ్లి అఘోరా ఎక్కడని అడగండి. అతని వల్లే ఇది సాధ్యమవుతుంది. సూర్యుడు అస్తమించే లోపు మీరు అక్కడికి చేరుకోవాలి. జాగ్రత్త. పద. లేట్ అవుతుంది బాబా, టైం లేదు, వెళ్ళాలి. పదా. తాత, ఇక్కడ అఘోరా ఎక్కడున్నారు? అటు పక్కకి వెళ్ళండి, అక్కడ బావిలో ఉంటాడు. అఘోరా! అఘోరా, ఎక్కడున్నారు మీరు? స్వామీజీ, మీరే మమ్మల్ని కాపాడాలి. శాంతి అనే ప్రేతాత్మ మమ్మల్ని పట్టి పీడిస్తోంది. హర హర మహాదేవ. అది శాంతి కాదురా, పగ